ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ చేసిన పాపాలు తిరిగి ఆయన మెడకే చుట్టుకోబోతున్నాయా? తిలా పాపం తలా పిడికెడు పంచుకోవాల్సిన నాటి అనుచరులు జగన్ పై తిరగబడనున్నారా? జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లో భాగస్వామి విజయసాయిరెడ్డి నోరు విప్పితే ఏమవుతుంది? మద్యం కాకినాడ పోర్టు స్కాములపై ఇప్పటికే బాంబు పేల్చిన సాయిరెడ్డిని జగన్ సహిస్తారా? జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా ఉన్నదా? 2019లో అధికారంలోకి రావడానికి ముందే జగన్ గ్యాంగ్ దోపిడీకి బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందా? ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్ ను జగన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి చేసిన మోసాలు ఏమిటి? ఏపీ లిక్కర్ స్కామ్ లో చేతులు మారిన వేల కోట్ల రూపాయలు అందుకున్న మూల విరాట్ ఎవరు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఎందుకు వరుసగా చనిపోతున్నారు? మరిన్ని నిజాలు బయట పెడతానంటున్న విజయసాయికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా? రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయిరెడ్డి తిరిగి రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారా? తెలంగాణ రాజకీయాలలో అధికార విపక్షాల మధ్య ప్రవేశించిన సావు భాష వాంఛనీయమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేటీఆర్ మధ్య మాటల యుద్ధాన్ని ప్రజలు హర్షిస్తారా? బూత్ను అధికార భాషగా మార్చిన వైసీపీకి ఏపీ ప్రజలు ఎలాంటి శిక్ష వేశారో మర్చిపోయారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.